హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అంటే విపరీతమైన భయం. వైఎస్ జగన్ అనే పదం యొక్క భయం పవన్ కళ్యాణ్ అనుక్షణం వెంటాడుతూనే ఉంది. ఏకంగా ఇది ఇప్పటి నుంచి కాదు, ఏకంగా 2014 నుంచి వెంటాడుతుంది. ఏకంగా 12 సంవత్సరాల నుంచి వైఎస్ జగన్ అనే పదం పవన్ కళ్యాణ్ ఇంకా భయపెడుతూనే ఉందా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ జగన్ అంటే ఉన్న భయం వల్లే ఆయన ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నారు. వైఎస్ జగన్ అంటే ఉన్న భయం వల్లే తమిళనాడు విజయంతో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆంధ్రతో తనతో లింక్ పెట్టి పోల్చవద్దని చెప్పి అంటున్నారు. వైఎస్ జగన్ అంటే ఉన్న భయం వల్లే 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కు వెళ్లకుండా వెళ్లేందుకు వామపక్ష కూటమి నుంచి బయటకొచ్చి వామపక్షాలతో బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. జగన్ను ఓడించేందుకే జగన్ అన్న పదంతో ఉన్నటువంటి భయం కారణంగానే 2014లో పార్టీ పెట్టిన తర్వాత కూడా పోటీ చేయకుండా కూటమికి మద్దతు తెలిపారు. తెలుగుదేశం బీజేపీ కూటమికి జగన్ అంటే ఉన్న భయం వల్లే ఆ జగన్ను ఓడించడానికి 2024లో తిరిగి కూటమి జత కట్టి కూటమికి మద్దతు తెలిపిన పరిస్థితి. సో వైఎస్ జగన్ అనే పదంతో ఉన్నటువంటి ఆ భయం పవన్ కళ్యాణ్ ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుకే ఇటీవల జనసేన ఉద్యమి సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి, చర్చనీయాంశంగా మారుతున్నాయి. తమిళనాడు వాస్తవానికి జనసేన పవన్ కళ్యాణ్ వెంట కాపు సామాజిక వర్గం బలంగా ఎందుకు నిలిచింది, ఆయన వెన్నంటే ఎందుకు నిలిచింది అంటే దీనికి సమాధానం ఒక్కటే. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక మనం విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్డి కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఆధిపత్యం ఎక్కువగా ఉంది. కానీ బలమైన సామాజిక వర్గం మాత్రం కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. సో ఆ అవకాశం వస్తుంది, ఎప్పటికైనా కాపులకు రాజ్యాధికారం వస్తుందనేది కాపుల యొక్క ఆకాంక్ష. అందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే బలమైన సామాజిక వర్గం, గణనీయమైనటువంటి సంఖ్యలో కాపు సామాజిక వర్గం ఉంది కాబట్టి ఆ కాపు సామాజిక వర్గం యొక్క డిమాండ్లో, కోరికలో ఎటువంటి తప్పు లేదనే చెప్పాల్సి వస్తుంది. మరి అటువంటిప్పుడు అందుకే ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు 2009లో చిరంజీవి వెంట పెద్ద ఎత్తున నిలిచారు. కానీ మిగిలిన సామాజిక వర్గాలని కలుపుకోలేకపోవడంతో వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత ఒక బలమైన ఒకే సామాజిక వర్గం నుంచి ఎప్పుడూ సాధ్యం కాదు. మిగిలిన బలమైన సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల అండ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ తమిళనాడులో విజయం సాధించారంటే విజయం వెనుక సామాజిక వర్గమైన దళిత సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా ఆయనకు కలిసి వచ్చాయి. దీనికి తోడు సినీ గ్లామర్ కూడా ఆయనకు కలిసి వచ్చినటువంటి అంశం. అదేవిధంగా ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కానీ ఎప్పుడు తమను తాము రెడ్డి సామాజిక వర్గం నుంచి కానీ, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులుగా కానీ, కమ్మ సామాజిక వర్గ ఓట్లు తమకే రావాలని కానీ, రెడ్డి సామాజిక వర్గ ఓట్లు తమను ఆదరించాలి, రాబట్టాలని కానీ ఎప్పుడూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం వచ్చేటప్పటికి తనకు కులం లేదు అంటూనే కులభావన పెంపొందించుకోవాలని పదే చెప్తుంటారు. కేవలం ఒకే ఒక్క కులం ద్వారా అధికారం సాధించేయాలి, కష్టపడకుండా ఫలితం దక్కాలి అంటే అది ఎన్నటికీ దక్కదు. ఎందుకంటే 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2014లో ఎన్నికల్లో వాస్తవానికి వైఎస్ జగన్ అధికారం సాధిస్తారు, ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పి అందరూ భావించారు. కానీ అది కుదరలేదు. 67 సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్షంగా నిలిచినటువంటి పరిస్థితి. 2019లో ఆయన అధికారంలోకి వచ్చారంటే ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, ప్రజల్లో ఎండనక వాననక కష్టపడి ప్రజల్లో తిరిగారు. చాలా పలు రకాలమైనటువంటి దీక్షలు చేశారు. పాదయాత్ర కంటే ముందు వైఎస్ జగన్ మొత్తం అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఫీజు పోరు కానీ, రైతు దీక్ష కానీ, యువభేరి కానీ ఇలా చాలా దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, విద్యుత్ దీక్ష కానీ ఇలా చాలా దీక్షలు చేసి ప్రజలకు వెళ్ళారు. ఆ తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ద్వారా ప్రజల మన్నన చూరగొన్నారు. ఎంత కష్టపడుతున్నానో ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలనేది అనుక్షణం తప్పించారు. అంతేకాకుండా తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాననేది చాలా క్లియర్గా వివరించారు. కాబట్టే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ విజయం సాధించగలిగారు 2019 ఎన్నికల్లో. సో ఇక్కడ వైఎస్ జగన్ అంటే ఉన్న భయం పవన్ కళ్యాణ్ ఇంకా వెంటాడుతుంది. జనసేన ఉద్యమ సమావేశంలో కూడా 11 సీట్లు గెలుచుకున్నవాడు కూడా
మాట్లాడే వాళ్ళు అయిపోయారు అంటుంటే, మరి 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి మీరు ఎన్ని రంకెలు వేశారు, ఎన్ని మాటలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై? మరి అప్పుడు తెలియలేదా? అప్పుడు 2 సీట్లు కూడా గెలుచుకోలేని మీరు ఏ స్థాయితో మాట్లాడారంటే సమాధానం మీ దగ్గర ఉందా? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్‌ను. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అయితే ఇక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనసేన ఉద్యమి సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు గనక ఒకసారిగా పరిశీలితే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కాపులు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలతో పోల్చవద్దు అంటున్నారు. తమిళనాడు విజయంతో తనను పోల్చవద్దని చెప్పి అంటున్నారు. ఎందుకు పోల్చవద్దు అంటున్నారు? కేవలం ఆంధ్ర పరిస్థితులు వేరు అని ఒకే ఒక్క మాట చెప్తే సరిపోతుందా? ఆంధ్ర పరిస్థితులు ఎందుకు వేరు? ఆంధ్ర పరిస్థితులు, తమిళనాడు పరిస్థితులు పెద్దగా వేరేం కాదు. ఎందుకంటే ప్రజలెప్పుడూ తమను చక్కగా పాలించడానికి గానీ, అధికార పార్టీ వైఫల్యాలను గానీ ఎండగడుతూ ప్రతిపక్షాన్ని ఒక సరైన నిర్దేశం చేసే విధంగా నిర్మించగలిగితే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ఇక్కడ విజయ్ చేసింది కూడా అదే. విజయ్ పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. పార్టీ స్థాపించిన తర్వాత పోటీ చేయకుండా ఆయన ఉండలేదు. పార్టీ స్థాపించిన 2 ఏళ్లలో తాను ఏం చేస్తానో చక్కగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలిగారు. అటు అధికార డీఎంకేతో పాటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి అన్నా డీఎంకేను కూడా ఒకే విధంగా ఆయన విమర్శిస్తూ ప్రజల్లో తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. సో విజయ్ కూడా ఒకవేళ పార్టీ స్థాపించిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసినట్టు అన్నా డీఎంకేను గెలిపించాలని భావించి అన్నా డీఎంకే కూటమికి మద్దతు తెలుపుంటే ఇక్కడ పవన్ పరిస్థితి ఎలా ఉండేదో అక్కడ విజయ్ పరిస్థితి కూడా అలాగే ఉండేదన్న సత్యాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు గ్రహించడం లేదు? ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి అనుక్షణం కావాల్సిందంతా పవన్ కళ్యాణ్ ఆయన నిజంగానే ఆయన చెప్పినట్టు తాను పార్టీ స్థాపించింది తన కోసం కాదు, తాను ముఖ్యమంత్రి అవ్వాలని కాదు, కాపుల ఆకాంక్షను నెరవేర్చడం కాదు, కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికే, కేవలం జగన్‌ను ఓడించడానికే. ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే పార్టీ స్థాపించేది, ప్రజల్లోకి వెళ్ళేది, ప్రజల్ని చక్కగా పాలించేందుకు సక్రమమైన విధి విధానాలు రూపొందించే ఒక దిశానిర్దేశం చేసేందుకే ఉంటుంది తప్ప ఒక వ్యక్తి మీద కక్షతో, ఒక వ్యక్తి మీద కోపంతో మాత్రం ఎప్పుడు ఎవరు పార్టీ స్థాపించరు. అలా స్థాపించిన వారికి విజయం అనేది లభించదనేది చరిత్ర చెబుతున్నటువంటి మాట. మరి అటువంటి పవన్ కళ్యాణ్ 2014కు ముందు పార్టీ స్థాపించిన తర్వాత పోటీ చేయకుండా కూటమికి ముఖ్యంగా తెలుగుదేశం, బీజేపీకి మద్దతు తెలపడం, 2018లో బయటకు వచ్చేయడం, 2019లో తిరిగి 2014 నుంచి 19 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వానికి పై ఉన్నటువంటి వ్యతిరేక ఓటు ఎక్కడ అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్కు లాభిస్తుందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే తిరిగి కూటమి గెలుస్తుందనే ఒక నమ్మకంతో కూటమి నుంచి బయటకు వచ్చి వామపక్షాలతో బీఎస్పీతో జత కట్టి పోటీ చేసి అబాసు పాలయ్యారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. 2024లో తిరిగి ఇదే పందా ఉపయోగించుకున్నారు. వైఎస్ జగన్పై ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమికి లాభించేలా ఉండడానికి అంటే 2019లో ఒక స్ట్రాటజీ, 2024లో ఒక స్ట్రాటజీ. 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా కూటమికే మళ్ళే విధంగా కూటమితో జతకట్టిన పరిస్థితి. అంటే ఇక్కడ ఆయన లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన లక్ష్యం ఎప్పుడూ ఒకటే, జగన్ను ఓడించాలి, జగన్ అనే భయం తనను వెంటాడుతుంది. సో ఇక్కడ ఆంధ్ర పరిస్థితులు ఎందుకు వేరు? ఇక్కడ కాపులు అడిగింది ఒకటే, కాపులు విజయ్తో పోల్చింది కూడా ఒకే ఒక కారణంతో. విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడులో పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇలా మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారనేదే అని మాత్రమే అడిగారు తప్ప పవన్ కళ్యాణ్ పొరపాటున కూడా ఒక్క మాట కూడా నిందించలేదు. ముఖ్యంగా జన సైనికులు కానీ, కాపు సామాజిక వర్గ నేతలు కానీ. మరి అటువంటప్పుడు విజయ్తో తనను పోల్చవద్దు, ఊర్లో పెళ్లికి అదేదో హడావిడిని చెప్పి జనరల్గా సామెత అయితే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అంటారు. కానీ ఇక్కడ ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి అని చెప్పి కుక్కల పేరు చెప్పకుండానే తనను ఆ విధంగా సూచించినటువంటి, తనను ఆ విధంగా నడుచుకుంటే మంచిది కదా అని ఒక మంచి సలహా ఇచ్చిన జన సైనికులకి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ ప్రజలను కుక్కలతో పేరు ఎత్తకుండానే కుక్కలతో పోల్చడం అనేది ఎంతవరకు సమంజసం? అందుకే కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద ఎత్తున ఆగ్రహం, ఒక వ్యతిరేకత, ఒక అసహనం మరొక్కసారి పెరుగుతోంది. ముఖ్యంగా ఇది ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే
పవన్ కళ్యాణ్కు జగన్ అనే భయం చాలా తీవ్రంగానే వెంటాడుతుంది. ఇది 1-2 ఏళ్ల నుంచి కాదు, ఏకంగా 2014లో ఆయన జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ భయం వెంటాడుతోంది. ఆ భయం వెంటాడుతోంది కాబట్టే ప్రతి ఎన్నికల్లోనూ ఆయన జగన్‌ను ఓడించాలనే దిశగానే ఆయన ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా, ఎవరికి ఒకరికి మద్దతు ఇచ్చినా, ఒక జగన్‌ను ఎలా ఓడించాలనే దిశగానే ముందుకు వెళ్లారు తప్ప, తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో, తాను తన సామాజిక వర్గానికి గానీ, ఇతర సామాజిక వర్గాలని గానీ కలుపుకొని పోయి ఏ విధంగా వారి బాగోగులు చేయగలను అనేది మాత్రం ఆయన చెప్పలేకపోయారు, వివరించలేకపోయారు. కాబట్టే జనసేన విఫలమైంది. కాపు సామాజిక వర్గం ఓట్లు నిజంగా మీకు వేయకుండా ఉండి ఉంటే గాజువాక భీమవరంలో మీకు లభించినటువంటి ఓట్లు కూడా వచ్చి ఉండేవి కావు. ఎందుకంటే గాజువాకలో అయితే దాదాపుగా 24% ఓట్లుంది. అక్కడ 28% ఓట్లు లభించాయి. అంటే కాపు సామాజిక వర్గం మొత్తం మీకు ఓటేసినటువంటి పరిస్థితి. ఇటు భీమవరంలో కూడా అదే పరిస్థితి. సో, ఇక్కడ కాపు సామాజిక వర్గం తన వెన్నంటి నిలిచినా సరే, తనకు అధికారం ఇవ్వలేదనే ఒకే ఒక కారణంతో ఆ ప్రజల్ని, ఆ కాపు సామాజిక వర్గాన్ని పై నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఇదంతా కేవలం జగన్‌కు తిరిగి నష్టం చేకూర్చేందుకు, జగన్‌ను ఓడించేందుకు, చంద్రబాబుని గెలిపించేందుకే ఏ తరహా అయితే మీరు 2014 నుంచి ఎంచుకున్నారో అదే తరహాని ఇంకా పోషించదలిచారా? ఇంకా కొనసాగించదలిచారా? అందుకే ఈ వ్యాఖ్యలు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే జనసేన ఉద్యమ సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున బూమరాంగ్‌గా మారాయి పవన్ కళ్యాణ్‌కు. పవన్ కళ్యాణ్‌కు జగన్ అనే పదంతో ఉన్నటువంటి భయం ఎంతలా వెంటాడుతోందో అనేది మరొక్కసారిగా అర్థమవుతోంది.